హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనరల్గా అబ్రాడ్లో ఎక్కువగా కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ కార్చిచ్చులతో చాలాసార్లు ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కానీ, చాలా అంటే ఇంపార్టెంట్గా వాళ్ళు చేసేటువంటి అంటే ఆ కార్చిచ్చుని ఆ దావానలాన్ని ఆఫ్ చేయడానికి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. రీసెంట్గా ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోందని చెప్పాలి. ఇప్పటివరకు ఫ్రాన్స్లో 420 చదరపు కిలోమీటర్లకు పైగా, అలాగే స్పెయిన్లో 1,25,000 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైపోయింది. గిరాండ్ అనే ప్రాంతాల్లో కోట్ల విలువ చేసే 240కి పైగా విలాసవంతమైనటువంటి ఇళ్లన్నీ కూడా కాలి బూడిదైపోయాయి కేవలం ఈ కార్చిచ్చు వల్ల. ఫ్రాన్స్లో ఈ భారీ కార్చిచ్చు నవంబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగవచ్చు అంటూ యూరోపియన్ యూనియన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఐరోపాలో అగ్ని కీలల వల్ల ఏడాది అత్యంత ఘోరమైన సంవత్సరాల్లో ఒకటిగా కూడా నిలిచిపోతుంది అంటున్నారు. ఇక ఈ వారం ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరుగుతుండడంతో ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, గ్రీసుల్లో కానీ కార్చిచ్చుల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. అయితే మొన్నటికి మొన్న ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో ప్రారంభమైన ఈ అగ్నికీలలు చాలా నగరాలకు అంటే సమీపంలో ఉండేటువంటి నగరాలకు, ఆ నగరాలు కూడా అత్యంత విలాసవంతంగా ఉంటాయి మనకు తెలుసు. ఆ నగరాలకు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయని చెప్తున్నారు. దీంతో ఫ్రాన్స్పై భారీ పొగ మేఘాలు కూడా కమ్ముకుంటున్నాయి. అంటే దీంతో వీటిని ఆర్పడం అనేది చాలా సవాల్గా మారింది. ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు, భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా హెలికాప్టర్ల ద్వారా, కొన్ని స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ల ద్వారా కూడా ఈ మంటలు ఆర్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సవాల్గా మారుతోంది. కార్చిచ్చును ఎదుర్కోవడానికి యూరోపియన్ కమిషన్ సమన్వయంతో ఫ్రాన్స్కు 7 అగ్నిమాపక విమానాలు, అలాగే 4 హెలికాప్టర్స్, స్పెయిన్కు 6 విమానాలు, 3 అగ్నిమాపక బృందాలని పంపారు. అయితే భారీ గాలులు, ఉరుములు, మెరుపులతో ఇవి అగ్ని గుండాలుగా కూడా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే కేవలం కార్చిచ్చు వ్యాపించడమే కాదు, ఆ కార్చిచ్చు ఒక సుడిగుండంలా మారడం, చాలా భారీ కీలలు ఎగిసిపడడం, ఇలా రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని చెబుతూ ఉన్నారు వాళ్ళు. మంటలు చాలా వేగంగా వ్యాపిస్తుండడంతో ఫ్రాన్స్లో అయితే సుమారు 2 లక్షల మంది, అలాగే స్పెయిన్లో 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవుల్లోని జంతువులు మంటల వేడిని తాళలేక రోడ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక పెంపుడు జంతువులు కూడా ప్రజలు బయటికి వదిలేస్తున్నారు. ఇక రాబోయే 2 వారాల్లో అయితే పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని, వీటిని కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రజలకైతే పిలుపునిచ్చారు. ఈ అగ్నికీలలు ఆర్పడానికి వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వందల సంఖ్యలో హెలికాప్టర్లతో నీళ్లు వెదజల్లుతున్నారని తెలిపారు. అయితే దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ప్రజలు గాలి కాలుష్యం సమస్యను ఎదుర్కొంటున్నారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా ఈ దావానలం చాలా ఘోర విపత్తుగానే పరిణమించిందంటున్నారు ఆయా దేశ అధ్యక్షులు. మొత్తానికి ఈ సమస్యను ఎదుర్కోవడానికి చాలా ముమ్మర ఏర్పాట్లు, అలాగే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇవి రకరకాల సుడిగుండాలుగా, అలాగే గాలుల ప్రభావంతో మరింత ఎక్కువవుతున్నాయి తప్ప తగ్గటలేదు. అందుకే దాదాపు నవంబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఇవి కొనసాగే అవకాశాలు ఉన్నాయని అక్కడ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు.